చంద్రబాబు దావోస్ పర్యటనలతో పెట్టుబడులు నిల్ ప్రచారం ఫుల్ గా ఉందని మాజీ మంత్రి షాకే శైలజనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్ కు వెళ్లిన ప్రతిసారి లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు వస్తున్నాయని ఊదరగొట్టడం తప్ప వాటిలో ఏ ఒక్కటి రాష్ట్రంలో కనిపించడం లేదని ఆక్షేపించారు. ఇప్పటికీ మీ దగ్గర 18,87,000 కోట్ల రూపాయలు రావాలి. మీ యొక్క భాగస్వామ్య సదస్సుల్లో మీరు పెట్టిన సంతకాల ఇంకైనా వచ్చింది లేదు నాకు తెలియదు, కానీ మీరు చెప్పిన లెక్కలు లెక్కేసుకుంటే 18.87 lakhs crores రూపీస్ పెట్టుబడులు రావాలి. అట్లాగే 1761 ఒప్పందాలు అక్కడ అమలు జరగబడి ఉండాలి. 30,91,000 మందికి ఉపాధి లభించుండాలి. ఎందుకంటే మీరు ఆ విధంగా ఊదరగొట్టారు. మీరు చెప్పిందే చెప్పి వచ్చేసి సంతకాలు పెట్టినాం, వచ్చింది, డబ్బులు ఫ్లో వచ్చేస్తుంది, మాకు కాని వాళ్ళంతా మాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, మేము లక్షల కోట్లు తెస్తా ఉన్నామని చెప్పారు. మీరు సందర్భం కాకపోయినా మాట చెప్పాలి. మీ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే బహుశా లోకేష్ గారు అనుకుంటాను సమాధానం చెప్పింది. అయా మీరు పెట్టుబడుల కోసం పోయారు కదా స్విట్జర్లాండ్కి అనుకుంటారు, పోయారు కదా, పెట్టుబడులు ఏం రాలేదు. అసలుకి మీరు అట్లా ఎందుకు అనుకుంటారు? వినడానికే చాలా ముచ్చటేసింది నాకు. అసలుకి ఎట్లయినా మాట్లాడతారు అబ్బాయి తల్లి తండ్రి కొడుకు అని. పెట్టుబడుల కోసం ఏంటి, ప్రచారం కోసం వెళ్ళాం, బ్రాండ్ డెవలప్మెంట్ కోసం వెళ్ళామని చెప్పారు మీరు. అంటే ఇట్లా పోయే మీటింగ్లన్నీ కూడా బ్రాండ్ డెవలప్మెంట్. ఎవరి బ్రాండ్ డెవలప్మెంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు సొంతంగా మీ కుటుంబానికి మీకు సంబంధించిన బ్రాండ్ వాల్యూ పెంచుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఈ ప్రపంచంలోనూ మీ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ వాల్యూ తగ్గుతూ ఉంది. మీ బ్రాండ్ వాల్యూ పెరిగే అవకాశమే లేదు. ఎందుకంటే ప్రజల యొక్క సొమ్ముల్ని మీరు అప్పనంగా, ప్రజలకు సంబంధించిన అంశాలని మీరు దుర్మార్గంగా కాజేసే ప్రయత్నానికి సహకారం అందిస్తున్నారు. కాబట్టి వాల్యూ తగ్గుతూ ఉంది, గమనించమని కోరుతా ఉన్నా. అయ్యా మీరు 30 లక్షల మందికి ఉపాధి పెట్టాలి కదా. ఇదే భ్రమలో మాలాంటి వాళ్ళు అసలుకి ఏ భ్రమలు ఇవని చెప్తా ఉంటే మళ్ళీ కొత్తగా మీరు పేర్లు మార్చి అదే పాట మొదలుపెట్టారు. ఏదో పాడిందే పాడరా, ఏదో దాసరి అంటుంటారే, అట్లా మీరు పాడిందే మరి పాడే పాట. అయ్యా మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి ఈరోజు మాకేం చెప్పారంటే అదేదో ఒక సంస్థ ఉందట. ఆ సంస్థ ఏంటంటే దాని పేరు RMZ అట. RMZ అనే సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందంట. ఆ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది విశాఖపట్నంలో కాపులుప్పలపాడలో JCC పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం RMZ సంస్థ 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుందని చెప్తూ దాదాపు 1,00,000 ఉద్యానే రాసింది. అయ్యా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ 1,00,000 కోట్లతో పెట్టుబడి వస్తే రావచ్చేమో, కానీ 1,00,000 మందికి ఉద్యోగాలు ఎందుకు ఇస్తుంది, ఎట్లా ఇస్తుందో చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు. మీరు మధ్య సున్నలు మర్చిపోయినట్లున్నారు. బహుశా మీకు ఒకటే కనిపిస్తూ ఉంటుంది, సున్నలకు బహుశా వాల్యూ లేదనుకుంటున్నారే మీరేమైనా. మీరు అక్కడికి పోయి అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నారు, లేకుంటే అబద్ధాలు చెప్పడం కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మీరు విశాఖపట్నం మీకు అమ్మకం వస్తువులాగా తయారైంది. దాన్ని ముక్కలు ముక్కలుగా కోసి 99 పైసలకు, 100 రూపాయలకు, 70 రూపాయలకు, 1000 రూపాయలకు ఎంత పడితే అంత, వీలైతే ఉచితంగా కూడా ఒక కేక్ లాగా విశాఖపట్నాన్ని కోసి అందులో ఉన్న చీకటి ఒప్పందాలు ఏంటో అందరికి అర్థమయ్యే కాలం వచ్చింది. బయట పెట్టి రోజున బయట పెడతాం కూడా. అదే గుజరాత్లో లూలు మాల్ వాళ్ళు ఓపెన్ యాక్షన్లో పాల్గొని కోట్ల రూపాయలతో భూములు కొంటే ఇక్కడ నువ్వు 99 పైసలకి మళ్ళా ఇస్తే తప్పేంటి అని బుకాయింపు. ఏం మీ హెరిటేజ్ అది ఏమైనా? మళ్ళా బుకాయింపు. అదానీ పేరుతో డేటా సెంటర్ అంటే వ్యతిరేకత వస్తుందని దాన్ని గూగుల్ అని అందరికీ గుయ్యమనిపించారు. చివరికి అర్థమైంది ఆ డేటా సెంటర్ అనేది అదానికి సంబంధించింది అని.
దాని నుంచి కూడా మీరు లక్షల ఉద్యోగాలని చెప్పారు. బహుశా ప్రతి కంప్యూటర్ చిప్కి ఒకరిని కాపలా పెడితే 1,00,000 ఉద్యోగాలు వస్తాయేమో అక్కడ. వాళ్ళే స్వయంగా ప్రకటించారు కొన్ని వందల్లో మాత్రమే ఉపాధి అవకాశాలు ఉంటాయి అని. కానీ అందిన సమాచారం మేరకు 22,000 కోట్ల రూపాయల రాయితీలు అక్కడ ఆ సెంటర్కి ఇచ్చారు. వెనకున్న ఒప్పందం ఏందో చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున 25,000 మందికి ఉద్యోగాలు కల్పించాలని అగ్రిమెంట్ మీద అదే సంస్థతో చేస్తే ఆ 25,000 ఉద్యోగాల్ని 25,000 యువకుల యొక్క భవిష్యత్తు మీరు నాశనం చేసి పనంగా పెట్టి మీకు ఏమి లాభం వచ్చిందో తెలియదు. కానీ అబద్ధాలు చెప్పి గూగుల్ సెంటర్ పేరు మీద అదానికి స్థలం ఇచ్చారు. ఏం విశాఖపట్నాన్ని ఇంకా ఎంత ముక్కలకు వస్తారు మీరు? ఇప్పుడు మళ్ళీ రియల్ ఎస్టేట్ కట మొన్న ఏదో రహేజా పేరుకి ఇచ్చి రియల్ ఎస్టేట్కి ఇచ్చారు. ఆ భూములకి తమాషా ఏంటంటే ఆయన కట్టే దాంట్లో ఏదైనా కానీ నష్టం డిఫరెన్స్ వస్తే ఆ డబ్బులు ఈయన కడతాడట చంద్రబాబు నాయుడు గారు. అనునిత్యం ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టడం ఎట్లా, ఈ రాష్ట్ర వనరుల్ని ప్రజల యొక్క వనరుల్ని ఏ విధంగా తమకు కావాల్సిన వాళ్ళకి అప్పగించాలన్న ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదు. మరి ఇప్పుడు కొత్తగా వస్తూ ఉన్న 1,00,000 కోట్ల పెట్టుబడితో